హలో, బాగున్నారా? ఈరోజు మామిడికాయ ముక్కలు పచ్చడి చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట. 5 మినిట్స్ 10 మినిట్స్లో. పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతున్నాయి కాబట్టి మామిడికాయలు తెచ్చుకొని కడిగి చివ్వుకొని సన్న ముక్కలు చేశాను. ఆ తర్వాత ఒక బౌల్లోకి ఈ ముక్కలన్నీ వేసేసుకొని చాలా సన్నగా తరుక్కున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో అంటే మనకు ఉరామరిగ్గా ఇంత అని కొలత ఉండదు, ఇది రోజువారీ పచ్చడి కాబట్టి ఒక 2-3 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇది 3 మ్యాంగోస్ కారము. 3 మ్యాంగోస్ కారం కొంచెం కలర్ బాగుంటుందన్నమాట, కలరింగ్ అందుకని, అంటే వెంటనే నల్లబడిపోకుండా ఉంటుంది. లేకపోతే మనం కారం పట్టించుకుంటే బెటరు. ఒక 3 స్పూన్స్ కారం వేసాను, కొంచెం సాల్ట్ వేసాను. ఎప్పుడు ఉప్పు కారం తగలగానే మామిడికాయ తడి అనేది వచ్చేస్తుంది, అప్పుడు అది మంచి కాయ అన్నమాట. తడిగా ఉప్పు కారం అంటుకున్నట్టు అయిపోతుంది కదా, అది మంచి కాయ అని తెలుస్తుంది అనమాట. అంటే మంచి పులుపు ఉన్న కాయ అని అర్థం. ఇప్పుడు మనం బాగా కలుపుకొని దాంట్లో మెంతిపిండి 1 స్పూన్ నిండా వేసాను. నెక్స్ట్ ఆవపిండి కూడా 1.5 స్పూన్ దాకా వేసాను. ఇప్పుడు మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు, కారం అవి ఎప్పుడు మనం కొంచెం చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కాబట్టి వేయించి పొడి చేసి పెట్టుకుంటే వేటికి అవి మంచిది. మనం ఇలా ఎప్పుడైనా రోజు గబుక్కని చేసేసుకోవచ్చు అనమాట, ఈజీగా చేసేసుకోవచ్చు అవన్నీ ఉంటే. జీరా పొడి, ధనియా పొడి, మెంతి పొడి, ఆవు పిండి ఇట్లాంటివన్నీ మనం ఇంట్లో డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. చూసారా ఎంతో ఈజీగా తయారైపోయింది. ఇప్పుడు అట్లా చేసుకున్నందువల్ల బాగా మిక్స్ చేసేసాను. ఆ తర్వాత నేను నువ్వుల నూనె ఉంటుంది మా ఇంట్లో, ఎప్పుడు పచ్చళ్ళకి నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వాడతానన్నమాట. అది కూడా కొంచెం ఇప్పుడు 1 గరిటెడు దాకా అది కూడా వేసాను. పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం అనమాట మనకు తెలుస్తుంది. ఒకవేళ రుచి చూసేవాళ్ళు రుచి చూసి తెలుసుకోవచ్చు, అప్పుడు ఉప్పు కారం ఎంత సరిపోతుందని వేసేయచ్చు. అంటే ఇది ఒక 4-5 డేస్ 1 వీక్ ఉండే పచ్చడి అనమాట. ఇప్పుడు నేను దీంట్లో పోపు వేసేసుకుందాం. మామిడికాయ సీజన్లో మామిడికాయ పప్పు, మామిడికాయ ముక్కల పచ్చడి, తురుముడు పచ్చడి, మామిడికాయ పులిహోర ఇట్లాంటివన్నీ వెరైటీలు చేసుకుంటే చాలా బాగుంటుంది. సీజనల్ కాయలు కాబట్టి, వెజిటబుల్స్ కాబట్టి రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. మన ఇష్టం, ఎంత పోపు అయినా వేసుకోవచ్చు. అంటే పోపులో ఆయిల్ ఎంత వేస్తే అంత బాగుంటుంది అనమాట పచ్చడి. నేను నువ్వుల నూనె వాడుతున్నాను. నువ్వుల నూనె, ఇంగువ, ఆవాలు మాత్రం వేసుకుంటే చాలు. ఇంకా మనం రోజువారీ పచ్చడే కాబట్టి మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేను అవన్నీ వేయకుండా ఆవాలు, ఇంగువ బాగా వేసాను అనమాట. ఆల్రెడీ మనం మెంతిపిండి, ఆవపిండి వేసేసాం కాబట్టి ఇంకా దీంట్లో ఏమీ వేయక్కర్లేదు. ఆ పప్పు వేడివేడిగా వేసేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. అయిపోయింది, ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. బాగా కలిపేస్తే ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా ఒక 10 మినిట్స్లో మనం పచ్చడి రెడీ చేసేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పప్పు, ప్లెయిన్ పప్పు చేసేసుకొని అన్నము పప్పు పెట్టేసుకొని ఈ పచ్చడి నంచుకొని తిన్నా, పచ్చడి కలుపుకొని పప్పులోకి తిన్నా, పప్పు నంచుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ ట్రై చేసి చూడండి, ఎంతో ఈజీగా చేసుకునే పచ్చడి కాబట్టి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. చాలా వీడియోస్ చేశాను, ఇంకా వెరైటీస్ అన్నీ పెడతాను, మీరు మంచిగా చూడండి.